థియేటర్లో కూర్చునే కాంచెలి ఆ డైలాగే బాగా పడుతుంది. ఒక్కొక్కరిది బాక్స్ బద్దలు కొట్టేసిండు. మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట. క్లాస్ అనుకున్నాను నాన్నగారు ఊరమాస యాక్టింగ్ ఉంది అండ్ డీసెంట్ మంచిగా చేసిండు. 2, 1, 2, 3 కన్నా బీట్ చేస్తావా? సినిమా చూసి మారుతారు, సైకోలు అవుతారు, దొంగలు అవుతారు, రౌడీలు అవుతారు, మటలు చేయడానికి చెంగల్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోకి అడవిలోకి అడవి చేసి ఎంట్రీ సూపర్ ఉంటుంది. సూపర్. సో నెక్స్ట్ 4 లో వచ్చేది కార్తికేయ. సూపర్ హిట్ ఉన్నది. సూపర్ సినిమా. కలెక్షన్స్ బ్లాక్ మాస్టర్ బద్దలు కొట్టేస్తుంది. కలెక్షన్ సూపర్ హిట్. పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆ చిన్న పాపని కాపాడే సీనే బాగుంది. సినిమాలో ఓవరాల్ గా అన్ని బాగానే ఉన్నాయి కానీ క్యారెక్టర్ అది అని మొత్తం అందరినీ టోటల్ ఇండియాలో యూపీ అక్కడ ఇక్కడ మొత్తం అంతా ఏరేసాడు. మొత్తం అందరు ఆ బార్డర్ లేదు, అట్లాంటి సిచ్యువేషన్ లేదు. వీళ్ళేదో ఒక సిటీకే అనేది ఒక టీం ఉంటది, సైకోగా అనేది ఏదో కొత్త కోణం చూపించింది. హైలైట్స్ పని ఎవరు చూపించలే, అట్లా ఎవరు చూపించారు. సూపర్. రెట్రో చూసారా? రెట్రో సూర్యాది చూసాం. ఇప్పుడు మనకు నాన్నగారు ఫస్ట్ కాబట్టి మనం హిట్ చూసాం. హిట్ మూవీ బ్లాక్ బస్టర్ మేడం. సైలెన్స్ కొలేన్ గారు సాయిందవ్ మూవీ కంటే వైలెన్స్ గా చూపించాడు. ఎంత వైలెన్స్ ఉన్నా స్క్రీన్ మీద సైలెన్స్ నడుస్తుంది. సినిమా మాత్రం సినిమా ఆయన డైలాగులతోనే నవ్విస్తుంటాడు. వైలెన్స్ లో కూడా ఫుల్ సూపర్ హిట్ సినిమా. అంటే బిఫోర్ నానికి ఇప్పుడు నానికి ఎట్లా అనిపించింది? ఎట్లా అంటే అర్జున్ సర్కార్ తాండవం వాడిచ్చిండు. మొత్తం శివ తాండవం మామూలు కాదు, ఉంటారు రక్తము ఏర్లై పారుతుంది అట్లా వాడిచ్చాడు. ఎందుకోసం అట్లా రక్తం ఏర్లై పారింది అంటే స్టోరీ అదే సైకో వాళ్ళని ఏరేస్తారు కదా. సైకో సిటీలో ఒక సైకో, ఇండియాలో ఒక సైకోనే కొడుకుంటాడు. వాళ్ళు ఏంటంటే తలకాయలు పోసి బ్రెయిన్ బయటికి తీస్తుంటాడు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తాడు. ఆ నరకడం బ్రో ఇన్ని రోజులు నాని ఒక ఫ్యామిలీ హీరో అని మీరు అనుకున్నారు, కానీ ఈ సినిమా చూస్తే మీరు నాని నా ఒరిజినల్ చూపిస్తా ఇప్పుడు మొత్తం వాస్ చూపించాడు. మొత్తం వైల్డ్ క్యారెక్టర్ నాని. సినిమా మొత్తం సూపర్ హిట్. సినిమా చాలా బాగుంది. హీరో అలాంటి హీరో వస్తున్నాడు, చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ చూస్తున్నారు, క్లైమాక్స్ లో చాలా బాగుంది సినిమా. హిట్ కొట్టేసే సినిమా, హిట్ బ్లాక్ బస్టర్. ఆనికి సూట్ అయింది వైలెన్స్ రోజు. నానిని మీరు ఒక కొత్త యాంగిల్ లో చూడబోతున్నారు. ఈ మూవీలో నానిని ఒక కొత్త యాంగిల్ లో చూడబోతున్నారు. చాలా బాగా చేసాడు. ఇది పోయిన సినిమా సరిపోదా శనివారం కదా, ఈ మూవీలో నానిని కొత్త యాంగిల్, ఒక కొత్త వైలెంట్ క్యారెక్టర్, ఒక వైల్డ్ క్యారెక్టర్ చూడబోతున్నారు. చాలా బాగుంది. ఈ పార్ట్ 3 3 పార్ట్లో ఇది బాగుందా? ఎట్లాగా హిట్ 1, 2, 3 1, 2 3 ఇంకా సూపర్ ఉంది. 3 చాలా బాగా చూపించాడు. మనం సీక్వెన్స్ లో అట్లా అనుకుంటాం కానీ 3 బాగా చూపించాడు. ఓకే. సినిమా క్లైమాక్స్ కూడా సూపర్. సినిమా చూసి మారుతారు, సైకోలు అవుతారు, దొంగలు అవుతారు, రౌడీలు అవుతారు, మటలు చేయడానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటారు. మరి పోలీస్ గా మంచి పాత్ర వచ్చినప్పుడు, కలెక్టర్ గా మంచి పాత్ర వచ్చినప్పుడు, సమాజానికి సేవ చేసే ఒక యువకుడిగా విద్యార్థిగా వచ్చినప్పుడు ఎందుకు తీసుకోరా? సో ఇలా అడుగుతున్నారు కదా, ఈ కూడా తీసుకోండి. దేశ సైనికుడిగా చాలా పాత్ర పడుతున్నాయి, అదెందుకు తీసుకోవట్లేదు మరి? సో సైకో అనేది ఖచ్చితంగా చూపాడు. సైకో నా కొడుకులకు భయపట్టేలా ఉత్తభోజనం చూపించాడు అనమాట. నాని నేచురల్ స్టార్ కాదు, నర రూప రాక్షసులు. 1 Man Army ఖచ్చితంగా చెప్పగలను నేను. అలాగే బీజం బాగా అనిపించేస్తుంది. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉంటాయి. సినిమాలు చూసినంత వరకు చాలా బాగా అనిపించేస్తాయి. హీరోయిన్ కూడా పాత్ర ఉన్నంత వరకు చాలా బాగా అనిపించేస్తుంది. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లేడీ సూపర్ గా అనిపించేస్తుంది. తను చనిపోయేది కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇక శైలేష్ కూడా నిజంగా సైకో ఆయన అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఆ 30 minutes నిజంగా కూర్చొని సిగ్నల్ థియేటర్స్ లో విజిల్స్ పడతాయి అనమాట. అడవి శశి గారు కావచ్చు, శ్రీనిధి గారు కావచ్చు, అంటే గత పార్ట్ 1 లో ఉన్న వాళ్ళు, పార్ట్ 2 లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఫైట్ చేసి ఆ విధానం యాక్షన్ పార్ట్ బాగా డిజైన్ చేశారు. ఇంకా నాని అన్న యాక్టింగ్, నరుకుడు అయితే మాత్రం నిజంగా సూపర్ అనమాట. చాలా క్రూరతంగా చూపించారు. ఆ 30 minutes పిల్లలు నిజంగానే భయపడతారు. అంత రక్తపాతం ఉంది లాస్ట్ 30 minutes అయితే మాత్రం. డీజే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ కొట్టారు. ఎవరు కొట్టారు కానీ చాలా విక్కీ చేయమని అనుకుంటా. నిజంగా తన ఇమేజ్ ని పక్కన పెట్టి చాలా కొత్త కొట్టాడు. చాలా బాగుంది. బీజేఎం మాత్రం సాంగ్స్ యావరేజ్ అనిపించింది, కానీ కొన్ని సీన్స్ లో హీరోయిన్ వేస్ట్ అనిపించిన లాస్ట్ అరగంట మాత్రం సూపర్ అన్నమాట. సో నాని గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ స్టైలిష్ గారు ఒకటే అనుకున్నారు. ముందున్న ఆ పార్ట్స్ కి ఇమేజ్ వాడుకుని, నాని గారి ఇమేజ్ వాడుకుని జస్ట్ ఒక డబ్బుల కోసం ఏదో తీయాలని తీసిన సినిమా అన్న కొద్దిగా వర్క్ చేసి ఇంకా బాగా చేస్తుంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ పార్ట్ 4 క్యామియో కూడా చాలా బాగుంది. చాలా కామెడీగా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్లిన విధానం అంతా బాగుంది, కానీ
నాని గారికి ఎందుకో ఇది నాకు నప్పలేదు అనిపించింది. సో నాని గారి యాక్టింగ్ అని అంతా మనకు తెలిసిందే, అందరూ ఆయన నేచురల్ యాక్టర్, చెప్పినట్టు చేస్తారు, డైరెక్టర్ చెప్పినట్టు. కాకపోతే ఏంటంటే ఈ హిట్ లో ఆయన నప్పలేదు అనిపించింది నాకు. సో మూవీ మొత్తం చూసుకుంటే ఓకే, హిట్ 1, 2 ఆ వర్క్ లో చూసుకుంటే ఇది బాగానే ఉంది, కానీ సో నాని గారి వర్షన్ లో చూసుకుంటే ఆయనకి ఇది అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో మ్యూజిక్ కూడా బిక్కీ జయమేర్ గారు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్తూ ఉంటాం. లాస్ట్ గా మనం కల్ఫీ చూసాం అనమాట. సో అయితే ఇందులో అంత ఇంపాక్ట్ఫుల్ బీజం అయితే ఇవ్వలేదు ఆయన. సో నాని గారి కోసం ఆయన అభిమానులు ఒకసారి చూసే సినిమా ఇది. సో అభిమానుల కంటే రిపీట్ లో చూస్తారు కాబట్టి కామన్ ఆడియన్స్ అయితే నాని గారి ఇష్టపడే వాళ్ళు, తెలుగు సినిమా ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ వన్ టైం అయితే కంపల్సరీ చూడొచ్చు, మరీ తీసేసినంత అయితే లేదు. సో ఎక్కడంటే మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ ఏదో యానిమల్ సినిమా టైప్ లో ట్రై చేశారు, కానీ అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. సో బూతులు కూడా చాలా అంటే చాలా బూతులు ఉన్నాయి సినిమాలో. ఆ వర్డ్స్ అనేది ఏదో హెల్దీగా చెప్పాలి, కానీ డైరెక్ట్ గా సెన్సార్ వాళ్ళు అవసరం ఏ రేటింగ్ ఇచ్చినా కూడా అది ఉంచాలి అనే తాపత్రయంతో సినిమాలో బూతులు అయితే ఉంచారు. సరే దాని వరకు అయితే 100% న్యాయం చేస్తారు. ఎంత రేటింగ్ ఇస్తుంది? 3 వరకే వచ్చు నాన్నగారు యాక్టింగ్ గురించి. ఎందుకంటే యాక్టింగ్ వైజ్ గా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, ఇది కూడా యాక్టింగ్ వైజ్ గా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప కంటెంట్ వైజ్ గా అయితే హిట్ అవ్వదు. హిట్ 1, 2, 3 కన్నా బీట్ చేస్తారా? ఈయన నాని బ్రేక్ చేసినట్టు చూడాలి. నెక్స్ట్ హిట్ 4 చాలా బాగుంది మూవీ. క్లాస్ అనుకున్నాను నాన్నగారు ఊరమాసు సినిమా హిట్ హిట్ ఎలా ఉందో దానికి మించి ఉంది. చూడండి అంతే. కానీ వైలెన్స్ ఉన్నదన్న, ఏమన్నా వైలెన్స్ మొత్తం. సో నాని ఈ మూవీతో చూస్తుంటే అసలు ఆయన కెరీర్ లా ఏ మూవీలో లేడు, ఈ మూవీలో నాడు ఏ మూవీలో లేడు. ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలియదు నానికి, ఎందుకంటే అంత వైలెన్స్. సో అయితే లాస్ట్ క్లైమాక్స్ లో అయితే పోరాటమే సాంగ్ అయితే థియేటర్ లో ఎవరు కూర్చోలేదు అన్నమాట. ఆ విధమైన కూర్చొని బీజం ఇచ్చిపరేసారు. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే 10 సార్లు కానీ 20 సార్లు చెప్తున్నా ఎపిసోడ్ ఆ విధంగా డిజైన్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి నాని గారి నుంచి ఇలాంటి మూవీస్ క్లాస్ కి భలే సెట్ అయినాడు కదా మనకి ఎలా అనిపించిందో. ఇలాంటి మూవీస్ చూస్తే మాస్ గా కూడా బాగా ప్రాపర్ గా సెట్ అయినాడు కదా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో అన్డౌటెడ్లీ నాని గారు క్లాస్ మాస్, ఒక మూవీ క్లాస్ ఇప్పుడు ఎలా దసరా తర్వాత హాయినాల్లో వచ్చిందో మాసు క్లాస్. ఎందుకంటే ఇలాంటి మాస్ మూవీస్ అంటే మళ్ళీ కంప్లీట్లీ ఫ్యామిలీ అవాయిడ్ చేస్తారు కాబట్టి, సో మాసు క్లాస్ తో బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంది. సో మ్యూజిక్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ లో స్లైట్ గా డల్ అయినా క్లైమాక్స్ లో బాగా కవర్ చేసేస్తారు. ఇంకా ఫైట్స్ అంటే మనకి లైక్ కేజీఎఫ్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ లేవు కానీ, బట్ లైక్ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే బాగానే ఉంది మూవీలో. నాకు సో అది ఎవరైతే ఉన్నారో ఈ సిటీకే బ్యాచ్ ఉంటారు చూడు, వాళ్ళు వచ్చేసి లైక్ టార్గెట్ కిల్లింగ్ లా చేస్తా ఉంటారు. ఆ సైకో పార్ట్స్ అంతా ఆ లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ లో అక్కడ సెటప్ కావచ్చు, అది అంటే డిఫరెంట్ గా ఉంది బ్రో. మనం రెగ్యులర్ గా చూసిన కమర్షియల్ మూవీస్ అంతా ఏం లేకుండా, సో కాస్త మనకు డిఫరెంట్ గా ఉంది అనమాట. లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్. 4 ఆల్రెడీ కూడా అనౌన్స్ కూడా చేసేస్తారు. అది 4 లో ఎవరు ఉండబోతారు అనేది కూడా చూపించినారు, చెప్తే స్పాయిలర్ అవుతుంది. కానీ సో తమిళనాడుకి చెందిన యాక్టర్ మనందరికి తెలిసిందే. సో హిట్ HIT 4 వచ్చేసి తమిళనాడులో ఉండబోతాం. హీరోయిన్ ఎట్లా అనిపించింది రోజు? హీరోయిన్ ఆల్రెడీ మనం కేజీఎఫ్ లో చూసాం కాబట్టి షీ వెంట్ స్మూత్ అండ్ వెల్. సో బాగుంది, హీరోయిన్ ది కూడా పార్ట్ బాగుంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ 2 సాంగ్స్ ఉన్నాయి అంతే. ఆ 2 సాంగ్స్ అయినా కానీ కరెక్ట్ గా చేశారు. టోటల్ ఎంత రేటింగ్ ఇస్తారు? ఐ కెన్ గివ్ 4. Yes. డైరెక్షన్ పరంగా ఏంటంటే మనకి బాగా తీస్తారు. అంటే ఏంటంటే కొద్దిగా స్టోరీ ఏంటంటే కొద్దిగా తగ్గింది అనమాట. ఎందుకంటే హిట్ 1, హిట్ 2 అయితే మా ఫ్యామిలీ అనేది కూడా చూస్తారు అనమాట. ఇది ఏంటంటే కొద్దిగా మొత్తం వైలెన్స్ లాగా ఉంది అనమాట. అది కొద్దిగా ఆడియన్స్ కూడా తప్పుతారు కదా మరి ఫ్యామిలీ పరంగా అయితే, అదొక్కటి చూసింటే సరిపోతుంది నా అభిప్రాయం. మరి కాకపోతే ఓకే, యూత్ లో ఉన్న వాళ్ళకైతే అర్థమైంది స్టోరీ ఏంటి సంగతి, సమాజంలో జరిగేటివి. కాకపోతే ఏంటంటే ఒక కొద్ది గ్రూప్ అనేది ఫామ్ చేసాడు. ఓకే పర్లేదు, బాగానే ఉంది, కంపల్సరీ చూడండి. డీసెంట్ యాక్టింగ్ ఉంది అండ్ డీసెంట్ మంచిగా చేసింది. అంటే ఇంతకు ముందు 2 సిరీస్ ల కన్నా ఇది బాగుంది. కాకపోతే ఎక్కువ వైలెన్స్ ఉంది, వైలెన్స్ బాగుంది. కాకపోతే ఆ నాని యాక్టింగ్ లో మనం వైలెన్స్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే కొంచెం చాలా సాఫ్ట్ కార్నర్ వేరే సినిమాలలో ఉండే, బట్ ఇప్పుడు కంప్లీట్ గా ఒక వైల్డ్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయన యాక్టింగ్ అదరగొట్టేసిండు, యూజువల్ గా నేచురల్ యాక్టింగ్ చేసేసిండు. సాంగ్స్ ఏం లేవుగా సినిమాలో, అంత వైలెన్స్. హీరోయిన్ కొన్ని షార్ట్స్ లో ఉంది, బాగుంది. అంటే ఆ ఫ్రాంచైజీలోనే ఉంది కాబట్టి సినిమా బానే ఉంది. సేమ్ అంటే అంత క్యూరియాసిటీ ఏం లేదు కానీ టూ మచ్ వైలెన్స్ అండి. సో ఎవరైనా సరే బ్లడ్ చూస్తే భయపడే వాళ్ళు అండ్ హార్ట్ పేషెంట్స్ కూడా అసలు ఒకవేళ వస్తే వామిటింగ్ చేసుకోవడానికి కవర్ మాత్రం చూడండి, అలా ఉంది మూవీ.